ఒక టాపిక్ నేర్చుకోవాలి అని అంటే వాళ్ళు చెప్పేదానికంటే మన ఎఫర్ట్ కూడా ఉండాలి. మొత్తం వాళ్ళే చెప్తారు అని అనుకోవద్దు. 60% వాళ్ళు చెప్తే 40% మనం రీసెర్చ్ ఉండాలి. రోజు టాపిక్ అవ్వగానే వాళ్ళు టాస్క్ ఇచ్చింది అండ్ మన రీసెర్చ్ కూడా ఉంటేనే మనం స్కిల్ పెంచుకోగలం. ప్రతి చిన్న టాపిక్ వాళ్ళు చెప్పలేదు, మనకి ఏది యూస్ఫుల్ ఏది బాగా ఇంప్లిమెంట్ అవుతుందో అది చెప్తారు. ప్రతి చిన్న టాపిక్ మనం చూసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. ఐఏఎస్ అనుకున్న మధ్యలో సోషల్ నాలెడ్జ్ తక్కువైంది. దాని తర్వాత ఐటీలో ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ బాగా వచ్చు. యాక్చువల్లీ కంప్యూటర్ సైన్స్ అటు సైడ్ వెళ్దాం అనుకున్నా. బీటెక్ లో జాయిన్ అయినా ప్లేస్మెంట్స్ తీసుకురాలే మా కాలేజ్. అప్పుడే కోవిడ్ రిసెషన్ వల్ల స్టార్టింగ్ HTML CSS జరుగుతున్నప్పుడు టాస్క్ చేస్తున్నారు అందరూ. బట్ నేను కొంచెం యూనిక్ గా వాట్సాప్ ది UI చేశాను. యాక్చువల్లీ దానికి ముందు నేను ఎవరికి తెలియదు, నేను ఒక క్లాస్ లో ఒక దాన్ని ఉన్నా అని కూడా ఎవరికి తెలియదు. బట్ అది చేశాక కాస్త రికగ్నేషన్ వచ్చింది. నా పేరు వచ్చేసి నందిని. నేను సిరిసిల్ల నుంచి వచ్చాను. 2023లో JNTS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జైత్యాల్లో బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేశాను. బీటెక్ అయిపోగానే నాన్ ఐటీలో జెన్పాక్ లో కంటెంట్ మోడరేటర్ రోల్ జాబ్ వచ్చింది. కానీ నేను చదివింది ITI ఉంది, నాన్ ఐటీ సైడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, టెక్నికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను, స్కిల్స్ పెంచుకుందాం. అన్ని ఇన్స్టిట్యూట్స్ లో నాకు ఇక్కడైతే 10,000 కోడర్స్ బెస్ట్ అనిపించింది. మనకి జాబ్ ప్లేస్ అవ్వాలి అంటే 10,000 కోడర్స్ బెస్ట్ ఇన్స్టిట్యూట్. 10,000 కోడర్స్ వచ్చేసి ఒక కరికులం ఫాలో అవుతుంది. ఫస్ట్ మంత్ వచ్చేసి HTML CSS అండ్ HTML CSS వచ్చిందని వేరే కాన్సెప్ట్ జావాస్క్రిప్ట్ తెలియకుండా HTML CSS మీకు ఎంత వరకు వచ్చారు మాక్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. నీకంటూ ఒక ప్రాజెక్ట్ చేసినామంటే నీకు HTML CSS అర్థమైంది అన్నట్టు. అండ్ HTML CSS అయినాక సేమ్ జావాస్క్రిప్ట్ దెన్ మా ప్రాజెక్ట్. అండ్ ఈ జావాస్క్రిప్ట్ టైంలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ అండ్ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి కమ్యూనికేషన్ సెషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దెన్ రియాక్ట్ ప్రాజెక్ట్ అండ్ మాక్ ఓవరాల్ మాక్. రియాక్ట్ లో కూడా రియాక్ట్ వచ్చేసరికి లాస్ట్ ప్లేస్మెంట్ టీమ్ కాబట్టి ఆ టైంలో రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ క్లియర్ అయితే ప్లేస్మెంట్ టీమ్ కి వెళ్తాను. ప్లేస్మెంట్ టీమ్ లోకి వెళ్ళినాక లైవ్ ఇంటర్వ్యూస్ కి పంపాను. అలానే నేను ఇవన్నీ క్లియర్ చేసుకొని లైవ్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళాను అండ్ ప్లేస్ అయ్యాను. 10,000 కోడర్స్ లో మాక్ ఇంటర్వ్యూస్ వచ్చి ప్రతి టాపిక్ అయిపోయినాక ఉంటుంది. అండ్ లాస్ట్ కి ఓవరాల్ మాక్ ఇంటర్వ్యూస్ మనకి లాస్ట్ లో ఇంటర్వ్యూలో ఎలా ప్రెజెంట్ చేసినాం అనేది ఉంటుంది. ఏ క్వశ్చన్ అయినా చెప్పగలిగేటట్టు మనం ఉండాలి. ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దానికి ప్రతి మాక్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యేటట్టు వాళ్ళు మార్క్స్ తీసుకుంటారు. సో లాస్ట్ లో మీకు లైవ్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా గానీ ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసేటట్టు మనం బిల్డ్ అవుతాం. ఇందులో ఎవ్రీ టాపిక్ అయిపోయినాక మనకు మాక్ అనేది ఉంటుంది. అండ్ జావాస్క్రిప్ట్ అయిపోతుంది అనే టైంకి కమ్యూనికేషన్ మాక్ కూడా అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మార్క్స్ కూడా జరుగుతాయి. అవి క్లియరెన్స్ అయితేనే ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ అండ్ ఆల్సో ఓవరాల్ మార్క్ అవన్నీ క్లియర్ అయితేనే ప్లేస్మెంట్ టీమ్ కి వెళ్తారు. అక్కడ ప్లేస్మెంట్ టీమ్ లో కూడా మీరు ఎంతవరకు చెప్పగలరు అని ఒక మార్క్ తీసుకొని లైవ్ ఇంటర్వ్యూస్ కి పంపుతారు. 10,000 కోడర్స్ లో జావాస్క్రిప్ట్ చేశాక ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ క్లోన్ చేశాను యాక్చువల్లీ యూజింగ్ జావాస్క్రిప్ట్. అది చేయడం వల్ల నాకు జావాస్క్రిప్ట్ మీద చాలా స్కిల్ పెరిగింది. అండ్ ఇంటర్వ్యూలో కూడా మన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మనం వేరే వాళ్ళకి తెచ్చిన ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మనం చేసిన ప్రాజెక్ట్ చెప్పడం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాం. ఏ క్వశ్చన్ అడిగినా అని మీరు చేశారు కాబట్టి అది ఆన్సర్ చేయడానికి కరెక్ట్ ఉంటుంది. నేను చేయడం వల్ల వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్పగలిగాను. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చేస్తారు, 4-5 మెంబర్స్. అండ్ మీకు రాకపోయినా పక్కన ఉన్న చేస్తారు అన్నట్టు ఉంటది. అండ్ కొందరు ఇంజనీర్స్ లో వేరే వాళ్ళ ప్రాజెక్ట్ చేయడం కానీ అండ్ మన సపోర్ట్ ఉంటుంది. అండ్ మొత్తం మీరే చేస్తారని లేదు. సో క్వశ్చన్స్ అడిగినా కొన్నిసార్లు ఆన్సర్ చేయలేకపోతాం. కానీ ఇక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మొత్తం మీరే చేస్తారు, స్టార్టింగ్ టు ఎండ్ మీరే చేసేసరికి ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఆన్సర్ చేస్తారు. అండ్ మీరు చేయగలుగుతారు కూడా. 10,000 కోడర్స్ లో జాయిన్ అవుతాయి. నేను జాయిన్ అయ్యేటప్పుడు దుర్గలక్ష్మి మేడం జాయిన్ చేశారు. అండ్ అప్పుడు సురేష్ సార్ రిసీవ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాసెస్ మొత్తం. ఆ ప్రాసెస్ నచ్చింది, నమ్మి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక స్పందన మ్యామ్ హరీష్ సార్ ఇద్దరు ప్రోగ్రామ్ మేనేజర్స్ ఎవ్రీ టైం సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అండ్ మాకు HTML CSS లో హరీష్ సార్ చెప్పారు. సార్ చాలా బాగా చెప్పారు. ప్రతిదీ ఏదైనా టాస్క్ మనం చేసిన యూనిక్ గా చేసిన సార్ మెచ్చుకుంటారు. నెక్స్ట్ మాకు జావాస్క్రిప్ట్ కి వచ్చినాక చైతన్య సార్ చెప్పారు. వెరీ బేసిక్ నుండి చాలా బాగా చెప్పారు సార్. అండ్ కొత్త క్వశ్చన్స్ తీసుకురావడం కానీ మంచిగా చెప్పారు సార్. నెక్స్ట్ లాస్ట్ రియాక్ట్ వచ్చేసరికి సాయి కుమార్ సార్ చెప్పారు. ఆ సార్ కూడా చాలా కామ్ గా అర్థమవుతుందా లేదా అని చాలా బాగా చెప్పారు, అర్థమయ్యేటట్టు చెప్పారు. అండ్ ఆ సార్ దగ్గరికి ఎటువంటి డౌట్ తీసుకొచ్చినా కానీ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కామ్ గా. త్రూ అవుట్ ద ప్రాసెస్ నాకు అందరూ సపోర్టివ్ గానే హెల్ప్ఫుల్ గా చేసి ప్లేస్మెంట్ టీమ్ దాకా పంపారు. ఆ సపోర్ట్ వల్ల లాస్ట్ కి ప్లేస్ అయ్యాను. అండ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ నా ఎఫర్ట్స్ కూడా పెట్టాను. అండ్ యాజ్ వెల్ as వీళ్ళు పుష్ చేయడం వల్ల లాస్ట్ కి ప్లేస్మెంట్ టీమ్ కి వెళ్ళి ప్లేస్ అయ్యాను.
అప్కమింగ్ స్టూడెంట్స్ కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది రోజు ఉండాలి, స్కిప్ చేయొద్దు. అండ్ డే టు డే క్లాసెస్ మిస్ అవ్వద్దు. ఒక క్లాస్ మిస్ అయినా అని నెక్స్ట్ డే కవర్ అవ్వచ్చు అని అనుకోకుండా డే టు డే క్లాసెస్ మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయాలి. రోజుకి మినిమం ఒక 6 to 8 hours ప్రాక్టీస్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఈ ఒక 6 months మనది కాదు, మనకి జాబ్ రావడానికి అని అనుకుని చేస్తే ఎఫర్ట్స్ మంచిగా పెడితే పక్కగా జాబ్ వస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చేసి ల్యాప్టాప్ లోనే కాకుండా పేపర్ వర్క్ కూడా ఉండాలి. నా ఫ్రెండ్స్ చాలా మంది ల్యాప్టాప్ లో చేయగలరు కానీ పేపర్ కి వచ్చేసరికి స్టక్ అవుతుంది. సో అది కూడా బిల్డ్ అవ్వాలి. పేపర్ వర్క్ ప్రెజెంట్ చేయాలి అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు కూడా మనకి రావాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ జరుగుతున్నప్పుడు క్వశ్చన్ అడిగితే ల్యాప్టాప్ లో చేయడం కాకుండా పేపర్ మీద చేస్తే చాలా బెటర్ అవుతుంది. నా ఇంటర్వ్యూలో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చి పేపర్ మీదనే రాయమని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అండి నేను ప్రాక్టీస్ చేయడం వల్ల. నేను ఈ 10,000 కోడర్స్ ప్రాసెస్ నమ్మి జాయిన్ అయ్యి అండ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని నేను మీ ముందు నిల్చున్నాను. ఆగ్ని అనే కంపెనీలో 4.5 ప్యాకేజ్ తోటి ప్లేస్ అయ్యాను. ఈ ఇన్స్టిట్యూట్ కి నేను ఎప్పటికీ గ్రేట్ఫుల్ ఉంటాను.